హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరాన్ని. చాలామంది అంటే మనకి వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, లేకపోతే కష్టాలు వచ్చినా, కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఫస్ట్ ముందుకు వచ్చేది మెగా ఫ్యామిలీ వస్తారు. వాళ్ళే డొనేట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా ఈసారి ఆంధ్రాలో జరిగిన ఈ వరదలకి, తర్వాత తెలంగాణకి డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. ఆ విధంగా మెగా ఫ్యామిలీ నుంచి 9 కోట్లు వచ్చాయి. 8 కోట్లు వచ్చింది. మళ్ళీ మెగా ఫ్యామిలీ నుండి అంటే బన్నీ మళ్ళీ అల్లు ఫ్యామిలీ అనే మెగా ఫ్యామిలీ నుంచి బయటికి వెళ్ళాడు కాబట్టి, సో మెగా ఫ్యామిలీ నుంచి, కేవలం మెగా ఫ్యామిలీ నుంచి 8 కోట్లు వచ్చాయి. అంటే ఎలా పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు, తర్వాత చిరంజీవి గారు 1 కోటి, రామ్ చరణ్ 1 కోటి ఇవ్వడం అనేది జరిగింది. 8 కోట్లు. ఇంకా సాయి తరం తేజు వీళ్ళు కూడా ఇస్తారు. బట్ ఇప్పటి వరకు వచ్చింది 8 కోట్లు. ప్రతిదానికి కూడా మనం ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, వరదలు అయితే పవన్ కళ్యాణ్ గారు బయటికి రావచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారు బయటికి వెళ్ళవచ్చు కదా, ఈ రాకుండా లోపల ఏం చేస్తున్నాడు, ఇంతేనా, కబుర్లు చెప్పడమేనా, కష్టాల్లో రాడా, ఇలా రకరకాలుగా మాట్లాడడం మొదలుపెట్టారు. అతను వస్తే జనాలు బాధలను పక్కన పెట్టేసి ఈయన చూడడానికి వస్తే మళ్ళీ అదొక ఇబ్బంది అని చెప్పి వాళ్ళు ప్రస్తుతం వద్దని చెప్పడం వలన పవన్ కళ్యాణ్ గారు రాలేదు. పవన్ కళ్యాణ్ గారు రాకపోతే ఎందుకు రాలేదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇదంతా దాని ఏంటి పబ్లిసిటీ స్టంట్స్ కోసమే వచ్చారు. మరి ఆఫీసులో ఉండి గవర్నమెంట్ ఆఫీసుల్లో కూర్చొని ఆఫీసులకి ఫోన్లు చేసి వర్క్ చేయొచ్చు కదా, అతను ఎందుకు వచ్చారు, అతను ఎందుకు పడవేసుకొని తిరగాలి, అతను ఎందుకు వాటర్లో తిరగాలి, అంత అవసరం ఏముంది, అతను ఆఫీసుల్లో కూర్చొని ఆర్డర్లు ఇస్తే సరిపోతుంది కదా, ఇలా రావడం వల్ల టైం వేస్ట్ తప్ప అంతకుమించి ఏముంటుంది అని అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు రావడం తప్పు అంటున్నారు, పవన్ కళ్యాణ్ రాకపోవడం తప్పు అంటున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటనేది నాకు అర్థం కాదు. అంటే మీకు ఏది నచ్చింది, మీకేది కావాలో అదే పోర్ట్రేట్ చేసి జనాలను రుద్దుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రావడమే కాదు, ఉదూద్ తుఫాన్ టైంలో కూడా వచ్చారు. ఉదూద్ తుఫాన్ అప్పుడు 1 వీక్లోనే మొత్తం అంతా క్లియర్ చేశారు. సో అతను తుఫాన్లప్పుడు కానీ, ఇలాగా వరదల్లో మునిగిపోయినప్పుడు కానీ, చెట్లు గుట్లు పడిపోయినా, ఎలక్ట్రికల్ ప్రాబ్లం వచ్చినా, స్తంభాలు పడిపోయినా ఆయన ముందొచ్చి మొత్తం అంతా ఏరియాలు అన్నీ తిరుగుతూ దాన్ని సక్రమంగా సెట్ చేసి ఆ తర్వాత అతను పని చూసుకుంటాడు. సో అదేవిధంగా ఈసారి వచ్చాడు. ఆయన పబ్లిసిటీ కోసమో లేకపోతే ఇంకోటి అవసరం లేదు. ఇక్కడ వరదలు వస్తున్నాయి అంటే డైరెక్ట్గా వెళ్ళకపోతే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి కూడా రాలేదు, ఆఫీసులను పంపించాడు కానీ ఆయన మాత్రం రాలేదు. మరి ఇలాంటి వ్యక్తిని మనం సీఎంగా ఎందుకు ఎన్నుకున్నాము? ఆయనకి ఏజ్ అయిపోయింది, అందుకే భయపడుతున్నాడు వాటర్లో రావడానికి. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా అని చెప్పి మనం అంటాం. లేదు, అతను రావడం వల్ల చూసారా అనవసరంగా వచ్చాడు ఆయన పబ్లిసిటీ కోసం, లేకపోతే అక్కడ ఆఫీసులో కూర్చొని ఆఫీసులకు పంపిస్తే అయిపోతుంది కదా, ఇలా ఎందుకు రావడము అని చెప్పి అలా మాట్లాడుతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అతను రాకపోతే రాలేదంటారు, వస్తే ఎందుకు అనవసరంగా వచ్చాడు ఆయన? ఈ జనాలు బాధలను చూడడానికి, బాధలు పెట్టడానికి వచ్చినట్టు వచ్చాడు. ఇప్పుడు ఆ జనాలు బాధలు చేస్తాడు, ఈ జనాలు అందరూ ఓన్లీ ఫ్యాన్స్ వచ్చేసి అడావుడి చేసి జనాలను ఇబ్బంది పెట్టడానికి తప్ప దేనికి అవసరం? ఈయన ఆఫీసులో కూర్చొని పని చేస్తే అవదా, ఫోన్ల ద్వారా పే చేస్తే అవదా, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పంపిస్తే వర్క్ చేపిస్తే అవుతుంది కదా, వీళ్ళు ఎందుకు బయటకు వచ్చేస్తారు పబ్లిసిటీ కోసం కాకపోతే అన్నట్టు మాట్లాడతారు. సో మీ అందరికీ 2 నాలుకలు ఉన్నాయి కదా అని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అలాంటి నాలుకలు లేవని మేము అనుకుంటున్నాము. ఎస్పెషల్లీ వాళ్ళ వర్క్ చాలా బాగా చేస్తున్నారు. తుఫాన్లు అంతకుముందు వచ్చినప్పుడు ఎలా స్పందించారు, ఈ తుఫాన్లకు ఎలా స్పందిస్తున్నారు, అది మీరు ఒకసారి అందరూ జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఎవరికో సపోర్ట్ చేద్దామనో ఇంకోరికి తిట్టడానికనో కాదు, కానీ వాస్తవాన్ని ఎక్కడ తప్పు చేసినప్పుడు తప్పు అని మాట్లాడాలి, రైట్ చేసినప్పుడు రైట్ అని మాట్లాడాలి. అలా కాకుండా రైట్ చేసినా కరెక్ట్ చేసినా దాన్ని తప్పుగా చిత్రీకరించి జనాల్లోకి రుద్దేసి బ్యాడ్ చేసేస్తామని చెప్తే జనాలు నిజంగా ఇప్పుడు చాలా తెలివిగా ఉన్నారు. ఎన్ని చేసినా వాస్తవాలు చూస్తారు కాబట్టి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వస్తారు. ఏదేమైనా ఇవన్నీ పక్కన పెడితే మెగా ఫ్యామిలీ అనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా కరెక్ట్ సమయంలో స్పందించి అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఈసారి 8 కోట్లు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే బన్నీ 1 కోటి ఇచ్చాడు. సో 9 కోట్లు. తర్వాత సాయి ధరమ్ తేజ్ వీళ్ళు కూడా ఇస్తారు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఇస్తారు. సో ఈ విధంగా చూసుకుంటే ఎలగలేదనుకున్న విపత్తుల టైంలో ముందుకు వచ్చి నిలబడింది, ఫస్ట్ నిలబడింది మెగా ఫ్యామిలీ అని చెప్పి మళ్ళీ ఒకసారి నిరూపణించుకున్నారు. ఇలాంటి మెగా ఫ్యామిలీకి మేము అభిమానులమైనందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మెగా ఫ్యాన్లు అందరూ కూడా సంతోషించాల్సిన విషయం. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని సచివాలయం ఎంప్లాయీస్ మొత్తం, సచివాలయం అంటే గ్రామ సచివాలయం కాదు, సో మన
సచివాలయంలో పనిచేసిన ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ మంత్ శాలరీని వదిలేశారు. ఆ అమౌంట్ ఐ థింక్ 12 కోట్ల పైన ఎంతో అనుకుంటాను. ఆ అమౌంట్ కూడా విపత్తులకే ఇవ్వడం అనేది ఇది గమనార్హం. ఫస్ట్ టైం ఇలా చేస్తున్నారు, ఫుల్ శాలరీ వదిలేయడం అనేది మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఈ సమయంలో అలాంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఆ ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారని మనం ఘంటాపదంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక మంచి వ్యక్తి ఉంటే అతను చూసి మంచోళ్ళు అవుతారు, ఒక చెడ్డ వ్యక్తి కూర్చుంటే అతను చూసి చెడ్డోళ్ళే అవుతారు. సో మంచి వ్యక్తి వెనక ఉంటే మంచి పనులే జరుగుతాయని మళ్ళీ ఒకసారి నిరూపణ జరిగింది. సో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే విపత్తుల టైంలో వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేసి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈఎంఐలు ఉండొచ్చు, రెంట్లు ఉండొచ్చు, స్కూల్ పిల్లలు ఫీజులు ఉండొచ్చు, ఈ తర్వాత దసరాలో వినాయక చవితి ఇవన్నీ వస్తున్నాయి, ఈ ఖర్చులు ఉండొచ్చు, అన్నింటికి కూడా పక్కన పెట్టేసి కూడా వాళ్ళ శాలరీస్ ఇవ్వడం అనేది మాత్రం చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి పని చేశారనే ఇదైతే నాకు అనిపిస్తుంది. సో ఇలాంటి మంచి పనులు చేస్తూ మన స్టేట్ని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.